బ్రేకింగ్ న్యూస్ తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్ పైన జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ పై అత్యంత వేగంగా వెళుతూ పైనుంచి పడి ఇద్దరు యువకులు చనిపోయారు. పైన మలుపు వద్ద అత్యంత వేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. లక్ష్మీపురం సర్కిల్లో ఫ్లైఓవర్ ముందు నుంచి యువకులు ఏదైతే ప్రమాదానికి గురైంది ఈ ప్రాంతమే మనం చూడవచ్చు. ఏదైతే ఈ ప్రాంతంలో ఇటువైపు ఏదైతే ఇలా ఉన్న పైపును సూచికగా ఉన్న పైపును ఢీకొని ఆ తర్వాత ఆ పైపు కూడా పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి. అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క పడిపోయిందంటే ఎంత దారుణంగా వారు ఎంత వేగంగా వచ్చి ఈ ప్రమాదంలో పాల్గొన్నారో, ఎంత వేగంగా ఈ స్పీడ్ లిమిట్ ఫాస్ట్గా రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పైనుంచి దూకి యువకులు పైనుంచి ఇక్కడ టూ వీలర్ రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే అక్కడ పోలీస్ అధికారి ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఏదైతే ప్రమాదం చోటు చేసుకున్నట్టుంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పైపు విరిగిపోయిందంటే ఎంత స్పీడ్గా ఎంత వేగంగా వచ్చారో అర్థమవుతుంది. మొత్తం మీద ఇలాంటి ఏదైతే ఫోన్లు వారి వాహనం ఢీకొంది. ఈ వాహనం ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటువైపు నుంచి పైనుంచి కింద పడితే ఏకంగా ఆ ప్రాంతంలో ఏదైతే ఇటు ఎగిరిపోయి ఏకంగా ఈ ప్రాంతంలోకి మృతదేహాలు పైనుంచి కింద పడ్డాయి. మనం చూడవచ్చు మృతదేహం ఏదైతే సుమారు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఇక్కడికి ఒక 100 మీటర్లు ఎగురుకుంటూ వచ్చి ఇటువైపు నుంచి జంప్ కావడంతో అక్కడ వరకు పోయిన మృతదేహం ఆ ప్రాంతంలో పడింది. సుమారు ఏదైతే 100 మీటర్లు పైనుంచి కిందికి జంప్ ల్యాండ్ కావడానికి సుమారు 100 మీటర్లు పైగా పట్టి ఉంటుంది. మొత్తం మీద ఈ ఘటన అత్యంత ప్రమాదకరంగా అత్యంత దురదృష్టకరమని చెప్పవచ్చు. ఏదైతే అత్యంత వేగంగా మధ్యాహ్నం 2:40 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మొత్తం మీద చూస్తే ఏదైతే అక్కడ ఢీకొనడంతో ఆ పైపు విరిగిపోయిన చోట దిక్చూచిగా ఏదైతే స్పీడ్ తక్కువలో ఉండి ఇక్కడ టర్నింగ్ ఉంటుందంటూ ఒక బోర్డు ఏర్పాటు చేసిన ప్రాంతంలో స్టార్ట్ అయినారు. అక్కడి నుంచి సుమారు ఏదైతే ఇక్కడ ఆ పైపు కూడా ఇరిగిపోయిన పరిస్థితి. ఏకంగా 100 మీటర్ల పైనుంచి ఇటు ఒక 50 మీటర్ల ముందు ఎగిసిపడ్డారు. అటు తర్వాత పైనుంచి కిందికి ఇద్దరు వివిధ ప్రదేశాల్లో పడిపోయిన పరిస్థితి. ద్విచక్ర వాహనాన్ని అత్యంత వేగంగా ఏదైతే మోటార్ బైక్ను వేగంగా నడుపుతూ ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఘటనపై పోలీస్ అధికారులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ టర్నింగ్ అత్యంత కీలకమైన టర్నింగ్గా చెప్పవచ్చు. ముఖ్యంగా అటు వేగంగా ఏదైతే మనం చూడవచ్చు అక్కడి నుంచి వేగంగా వస్తున్న వారు నేరుగా ఆ వేగాన్ని ఆ మలుపు వద్ద కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా సేఫ్గా కిందికి దిగుతారు. కానీ ఏదైతే అక్కడ వేగాన్ని కంట్రోల్ చేసుకోకుండా నేరుగా ఇటు రావడము, అక్కడ స్పీడ్ బ్రేకర్లు కాకుండా లైన్స్ కూడా వేశారు. వైట్ లైన్స్ కూడా ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన వారు ఇంజనీర్లు ఆడ లైన్స్ కూడా వేశారు. అక్కడ స్పీడ్ కంట్రోల్లో వెళ్ళాలంటూ కూడా రెడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైతే ఇక్కడ మలుపు ఉంది, ప్రమాదకరమైన మలుపు ఉందని ముఖ్యంగా కేబుల్ నెట్వర్క్ సంబంధించిన వైరు కూడా వారికి అడ్డుపడినట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇక్కడ నుంచి జరిగిన ఈ రోడ్డు 100 మీటర్ల పరిధిలో ముందుకెళ్ళి పైనుంచి కింద పడిపోయిన పరిస్థితి. దీంతోపాటు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు. మొత్తం మీద ఎవరు యాక్సిడెంట్లో చనిపోయినది ఎవరు, వారికి సంబంధించిన వివరాలు ఏమిటన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ విధంగా మొట్టమొదటిసారిగా ఈ తిరుపతి ఫ్లైఓవర్లో గరుడవారధి ఫ్లైఓవర్ నుంచి ఇద్దరు యువకులు ప్రమాదంలో మరణించిన సంఘటన ఇదే మొట్టమొదటిసారిగా చెప్పవచ్చు. అత్యంత భయంకరమైన సంఘటన కూడా ఇది చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ గరుడవారధి నుంచి.